హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన విజయవాడ అమ్మవారి టెంపుల్ ఎంత ఫేమస్, ఈరోజు మీకు చూపించబోయే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా అంతే ఫేమస్. కానీ ఈ టెంపుల్ వచ్చేసి మన వన్ టౌన్ కొత్తపేటలో అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి మన విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర నుంచి దగ్గర 2 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ రూట్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మన కొండ మీద అయితే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంగా వెలిశారనమాట. దగ్గర ఇది కింద స్టెప్స్ మొత్తం కలిపి 300 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. మనమైతే ఈ స్టెప్స్ మీద నుంచి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. దగ్గర 20 మినిట్స్ అయితే పైకి వెళ్ళేసరికి 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. కానీ పైకి వెళ్ళిన తర్వాత వ్యూస్ ఉంటాయి. తర్వాత టెంపుల్ వచ్చేసి స్వామివారు వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఉంటారనమాట. ఈ మెట్ల మార్గం అయితే చాలా బాగుంటుంది అనమాట. మంగళవారం అయితే చాలా రద్దీగా ఉంటుంది. తర్వాత వచ్చి పైన అభిషేకాలు అది చేస్తూ ఉంటారు. మనం ఈ మెట్లన్నీ క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటే మధ్యలో మనకు ఒక శివాలయం అయితే ఎదురవుతుంది అనమాట. ఈ శివాలయం వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మన కొబ్బరికాయలు అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. పైన కూడా అవైలబిలిటీగా ఉంటాయి. మన అభిషేకం కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అంతా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మంగళవారం సోమవారం మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది. ఈ శివాలయం టెంపుల్ దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వచ్చేసి జస్ట్ 70-80 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇదిగోండి మన కళ్ళ ముందు కనిపిస్తుంది చూసాక, అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈ ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంది. అలాగే ఈవినింగ్ 4 to నైట్ 8 వరకు అయితే అవైలబుల్గా ఉంటుందన్నమాట టెంపుల్. ప్రతి మంగళవారం ఇక్కడ అభిషేకాలు అయితే కన్ఫామ్గా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా అభిషేకం చేయించుకోవాలంటే కన్ఫామ్గా చేయించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కింద మనకి ఆంజనేయ స్వామి, తర్వాత వినాయకుడు, తర్వాత శివపార్వతి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఇది పైకి వచ్చిన తర్వాత వల్లి దేవసేన సమేత స్వామి వారి అష్టోత్తరాలు అయితే మనకి 108 అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. కావాలంటే చదువుతుంది. ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. మన విజయవాడ మొత్తం మనకి కాళ్ళ కింద మొత్తం కనిపిస్తుంది. చూసారా, ఇదంతా మన విజయవాడ వన్ టౌన్ ఏరియా అనమాట. వన్ టౌన్ కొత్తపేట ఏరియా అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రాముల వారు అలాగే లక్ష్మణ స్వామి, మన సీతాదేవి అయితే కనిపిస్తారనమాట మనకి. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా విజయవాడలో ఉంటూ ఇప్పుడు వరకు ఈ టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మస్ట్ విజిట్ టెంపుల్ ఇన్ విజయవాడ. మీరు అలాగే విజయవాడ రావాలనుకుని వస్తే అమ్మవారి టెంపుల్తో పాటు ఈ టెంపుల్ కూడా కన్ఫామ్గా విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం.